ఇల్లు కాని ఇల్లు బైబిల్లో చాలా ఉన్నాయి. ఓకే, ఈ దినము ఒక 4 ఇల్లుల కోసం మనం మాట్లాడుకుందాం. ఇల్లు కాని ఇల్లు లాగా ఉంటాయి కానీ ఇల్లు కాదు, కానీ అవి కనిపించనివి, అస్థిరమైనవి. కనుక ఈ దినము ఇల్లుల కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో మనం నివసించేదానికి రకరకాల పేర్లు పెడతారు. ఒకటి కొంపని, అంటే లో భాషలు ఏమంటారు, ఎరా ఇంకా కొంపకెళ్ళవా, ఏం కొంపరా బాబు, కొంపకెళ్తే కొంపకొల్లేరు అయిపోతుంది, ఎప్పుడు చూడు ఏం తెచ్చావు అని తినేస్తుంది మా ఆవిడ. గనక కొంపకెళ్ళే బదులు కొంతమంది దాన్ని కొంప అంటారు. అంటే వారి స్తోమతను బట్టి కమ్మలపాకో లేకపోతే చిన్న గుడారమో ఇది వేసుకొని అది కొంప. మరికొంతమంది ఎడ్యుకేట్స్ కొద్దిగా నార్మల్గా చదువుకున్నవారంటే గృహము అంటారు, కొంతమంది ఇల్లు అంటారు, కొంతమంది డాబా అంటారు, కొంతమంది మేడ అంటారు, కొంతమంది పెంకిటీలు అంటారు, రకరకాలుగా. అయితే బైబిల్లో ఒక 4 రకాలైన గృహాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినం మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దాన్ని ఏమిటా ఇల్లు అంటే త్వరగా బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొట్టమొదట బైబిల్లో మొదటిది మన ఇల్లు. మొట్టమొదటిది మన ఇల్లు. రెండో ఇల్లు దేవుడు కట్టే ఇల్లు. రెండో ఇల్లు ఏమి ఇల్లు అట? దేవుడు కట్టే ఇల్లు. దేవుడు కట్టిన ఇంటిలో ఉన్న వారందరూ కలిసి మూడవదిగా దేవాలయం కట్టాలి, దేవుడి ఇంటిని కట్టాలి. నాలుగవదిగా మనందరము కలిసి ఆయన ఉన్న స్థలములో ఆయనతో ఉండినట్లుగా పరదేశులో లేదా పరలోకంలో మన కొరకు సిద్ధపరుస్తాడు. ఈ లోకంలో కష్టపడితే ఆయన ఒక మంచి ఇల్లును మన కొరకు స్థలంలో సిద్ధపరుస్తున్నాడు. ఆయనతో ఉండే ఇల్లు. 4 ఇల్లులు చెప్పండి. ఒకటి మనం కట్టుకునే ఇల్లు, మనం కట్టుకునే ఇల్లు, దేవుడు కట్టే ఇల్లు, మనం అందరం కట్టే దేవుడి ఇల్లు, మన కోసం ఆయన కట్టే ఇల్లు పరలోకంలో. 4 ఇల్లులు. మొట్టమొదటిగా మనం కట్టుకునే ఇల్లు ఏమిటంటే, ఈ లోకంలో జాగ్రత్తగా గమనించండి, లోకంలోంచి వచ్చిన మన ఇల్లును మనమే కట్టుకోవాలి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం మొట్టమొదటి ఇల్లు చూద్దాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఫస్ట్ ఇల్లు వచ్చేసింది మనకి. తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. గనుక ఈ లోకంలో తన ఇల్లు తనే కట్టుకోవాలి. మొట్టమొదటి ఇల్లు. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ ఇల్లు మంచిగా ఉంటేనే దేవుడు మరొక ఇంట్లోనికి నేను తీసుకువెళ్తాడు. ఈ లోకంలో ఉన్న ఇంటిలోను ఉంటే నీకు సమాధానం లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. యోబు గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, నాకు నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, వేదనలో బాధలో కష్టాలే నేను వెంబడిస్తున్నాయి. ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు? నిరాశ నిస్పృహలో ఉంటూ శాంతి లేక, సమాధానము లేక, కుటుంబంలో ఐక్యత, నెమ్మది లేక ఎంతో బాధపడుతున్న వారులారా, ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, రండి నేను మీకు విశ్రాంతినిచ్చే స్థలాలను చూపిస్తాను. మీరు కోరుకున్న విధముగా ఈ 2026వ సంవత్సరం గొప్ప స్థితిలోనికి మిమ్మల్ని, మీ కుటుంబానికి నడిపిస్తాను. ఈ నా మాటలు వింటే. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. ఇంతవరకు పాటల చేత, స్తుతి ఆరాధన చేత నీ బిడలైన మేము నిన్ను మహిమపరిచాం. కొద్ది నిమిషాలు ప్రభువా, ఆత్మీయ ఆహారమైన జీవాధిపతిమైన మిమ్మల్ని మేము భుజించడానికి సిద్ధంగా ఉన్నాం. వింటుకు వారు నేను వేగునిమై ఉన్నారు, బోధించడానికి నీ దాసులు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభువా, మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ సహాయమును మేము అర్థిస్తున్నాం. గనుక ప్రభువా, వినుచున్న బిడలు గ్రహించగల మనసును, వినబుద్ధిని, ప్రభువా వాక్యమును అవగాహన చేసుకుని వాక్యానుసారంగా జీవించే జీవితానికి సరిపడే ఆత్మ సహాయమును వారికి అనుగ్రహించండి. నీ దాసుడు ఒట్టివాడు, మట్టివాడు, ఎందుకు పనికిరాని ధూళి వంటి వాడు. ప్రభువా, మీ మహిమ కలిగిన ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి బహుబలముగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. మా తలంపులు, మా ఉద్దేశాలు, మా ఆలోచనలు పక్కన పెట్టి మీ చిత్తము, మీ యొక్క సంకల్పం నెరవేర్చుటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అప్పగిస్తున్నాం. రాబోతున్న బిడ్డలు ఇంకా చాలా సకాలంలో
మీ సన్నిధానంలోకి రావడానికి సాయం చేయండి. కొన్ని పని భారముల చేత, పని ఒత్తిడి చేత బంధింపబడితే యేసు క్రీస్తు నామములో విడుదల అనుగ్రహించి వారిని మందిరానికి నడిపించండి. వచ్చిన మేమందరం నిన్ను మహిమపరిచేవారిగా విత్తబడుతున్న వాక్యము ద్వారా సంఘములకు క్షేమాభివృద్ధి కలగాలి. నైనా వినుచున్న నీ బిడ్డలకు దీవెన కలగాలి. తద్వారా నీ నామానికి మహిమ కలిగి తెచ్చుకోమని ముందున సమయం అంతా మీ చేతికి అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఫస్ట్ ఇల్లేటమ్మా వచ్చిందన్నమాట. బండ మీద తన ఇల్లును కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి చెప్పాలి. ఈ లోకంలో ఈ 2 రకాలైన మనుషులు ఉంటారు. కొంతమంది అంటారు ఆడజాతి మగజాతి, కానీ ఏంటంటారు దైవికంగా 2 జాతులు, ఒకటి బుద్ధి లేనిది, ఒకటి బుద్ధి ఉన్నది. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. పరలోకంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండరు, మన దేవదూతల దైవ స్వరూపమే. గనుక జాతికి మంచి ఈ లోకంలో 2 రకాల జనాలు ఉన్నారు. ఒకటి బుద్ధి లేని వారు, ఒకటి బుద్ధి కలిగిన వారు. ఈ ఇద్దరు దేవుడు అన్నాడు ఇల్లు కట్టుకోమంటే జాతికి మంచి ఇద్దరు కూడా కట్టడం ప్రారంభించారు. ఒక ఆయన ఏం చేస్తాడంటే గబగబని చేత్తోనే పస తవ్వేశాడట. ఒక ఆయన మాత్రం గుణపాన్ని తెచ్చుకున్నాడు, పార తెచ్చుకున్నాడు, కొన్ని పనిముట్లు తెచ్చుకొని తవ్వుతా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే బండ కనిపించేంత వరకు, రాయి కనిపించేంత వరకు. మేము రోలుగుంట అనే ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ కొండ మీద ఒక చర్చ్ ఉంది. తిరిగి రీకన్స్ట్రక్షన్ చేద్దామని వారు కోరుకున్నప్పుడు దైవ సేవకుడు వాక్యం చెబుతూ వారికి పిలుపునిస్తే 1,72,000 రూపాయలు వాగ్దానాలు. ఒక ఆయన ఏకంగా రేకులే ఇచ్చేసాడు, చర్చికి సరిపడే ఐరన్ రేకులు. అంటే ఇంచుమించు ఆ మందిరానికి కావాల్సిన 2,70,000 రూపాయలు ఒక్క ప్రసంగంలో పరిశుద్ధాత్మ పిలుపు ద్వారా వచ్చేసాయి. అయితే నేనన్నాను సార్ గారిని, సారు మరి పునాదులు వేయాలంటూ పని చేస్తే బాగుంటుంది, ఒక మిషన్ తెచ్చి డ్రిల్లింగ్ చేసి ఆ డ్రిల్లింగ్లో పైప్లెట్ వేస్తే అంటే సార్ ఒక మాట అన్నారు, ఒరే కొండ మీద ఏం కట్టినా ఆ కొండ మీద కట్టిన ఇల్లుకి ఎప్పుడు బ్యాట్లో షేక్ అవ్వదు, పాడవద్దు. కారణం ఏంటంటే కింద ఏముంది, బలమైన బండ ఉంది కనుక బండ మీద ఏ ఇల్లు కట్టినా దానికి పగుళ్ళు రానే రావు. నాకు చాలా నచ్చిందన్నమాట. కానీ నిజంగా ఆ రోజు ఆ సేవకుడు నిజంగా చాలా సంతోషించాడు. ఇంకా జాగ్రత్తగా గమనించండి, బండ మీద ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే బుద్ధిమంతుడైతే బండ కనిపించేంత వరకు తవ్వుతున్నాడట. ఈ లోపల జాగ్రత్తగా బుద్ధిహీనుడు అని ఒకడున్నాడు. వాడు ఏం చేస్తాడంటే గబ్బ తవ్వేశాడు, మోకాల్లోతో వచ్చేసింది, ఇసుక కనబడుతుంది. వెంటనే ఏం చేశాడు, రాయిలు వేసేసాడు, సిమెంట్ వేసేసి ఇసుకేసేసాడు, గబ్బ 4 అడుగులు గోడ కట్టేశాడు. ఈ లోపల చూస్తుంటే వాడు ఇంకా తవ్వుతూనే ఉన్నాడట. ఈ లోపల మళ్ళా వీడు స్లాబ్ వేసేసాడు, వాడు ఇంకా తవ్వుతున్నాడట. ఈ లోపల స్లాబ్ వేసి మేడ మీద పెట్టగోడ కట్టాడు, పెట్టగోడ ఇల్లు ఓపెన్ చేసేసాడు. మేడ మీద కూర్చొని తూపుడు ఇయ్యలు వేసుకుని శలక్కలు తింటూ ఆడిగా చూస్తాడు, ఓ రెర్రోడా అనవసరంగా అంత దెప్ప తవ్వుతున్నావురా, ఎందుకు వచ్చిందిరా, నాకు చూడు నువ్వు ఇంకా పునాదిలోనే ఉన్నావు కనుక నేను ఈ పాటికి ఇల్లే కట్టేసుకున్నాను అనుకొని ఆ ఇంటి మీద నుండి చూస్తూ ఈయన ఏం చేస్తున్నాడు, హేళన ఎటకారం చేస్తున్నాడట. దేవుని బిడ్డలారా, మొత్తానికి ఈ బండ కనిపించే వరకు తవ్వమని దేవుడు చెప్పాడు కదా. ఆయన తవ్వి బండ కనిపించిందని దాని మీద కట్టుకుంటూ వచ్చాడట. కాస్త లేట్ అయిందట. ఈయన కూడా ఇల్లు కట్టేసాడు, ఓపెన్ చేసుకుని పోయారు. ఇప్పుడు ఇద్దరు ఎదురు బదిలి కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఊసులాడుకుంటున్నారు, వారి పనులు వారు చేసుకుంటున్నారు. కానీ ఒక రోజు వచ్చింది. జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ 2 ఇళ్ళను పరీక్షింప చేయడానికి ఫస్ట్ ఏమొచ్చిందట, అక్కడ చూడండి మత్తయి సువార్తలో మీరు చదివితే ఏమ్మా మొట్టమొదటిగా ఏమొచ్చిందట, వాన వచ్చిందట. వాన తర్వాత ఏమొచ్చిందట, వరద వచ్చిందట. తర్వాత గాలి విసిరిను 3 వచ్చాయట. మొట్టమొదటిగా ఏమొచ్చిందట, వాన వచ్చిందట. రెండవదిగా వరదలు వచ్చాయి. ఆ తర్వాత గాలి వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టగా వచ్చింది. ఈ లోపల ఇసుక మీద కట్టబడిన ఇల్లు కట్టిన వాడు ఈ వానకి ఈ వరదకి దెబ్బ గాలికి ఏమైపోయిందట, ఇల్లు కూలిపోయిందట. కానీ బండ మీద కట్టిన ఇల్లు మాత్రం అలాగే నిలబడిందట. ఈ ఇంటికి ఆయన మంచి పేరు పెట్టుకున్నాడు. ఏం పేరు అంటే విశ్వాసం అనే ఇల్లు. చూడండి దయచేసి ఒక మాట చదివితే నాకు చాలా నచ్చిన మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 15 వచనాలు చదివితే అక్కడ దేవుడు స్పష్టంగా ఒక మాట రాశాడు. చాలా ఇష్టమైన మాట, నాకు చాలా నచ్చిన మాట. విశ్వాసం అనే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటుందన్నమాట.
అంటే క్రీస్తు అనే బండ కనిపించేంత వరకు ఆయనకి ఆ ఇంటికి ఏం పేరు పెట్టుకున్నాడంటే విశ్వాసము అనే ఇల్లు అని పెట్టుకున్నాడు. చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:10. దేవుడు అనుగ్రహించి కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవమ్మా. ఈ పునాది యేసుక్రీస్తే గనుక యేసుక్రీస్తు అనే బండ మీద ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరికీ దేవుడు మంచి పేరు పెట్టాడు, బుద్ధిమంతుడు అని. ఈ బుద్ధిమంతుడు అని ఇల్లు అట జాగ్రత్తగా మనొచ్చండి. యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో మొట్టమొదటిగా ఏమొస్తట? వానలు వస్తాయి. వాన అనగల నాకు బాగా గుర్తొచ్చింది. నేను అట్టపెట్టి ఇంట్లో 7 సంవత్సరాల కాపురం ఉన్నాను. ఒక ఫ్యాన్ ఉండేది, ఒక టంకు పెట్టి ఉండేది, ఒక సైకిల్ ఉండేది. దేవుని బిడ్డలారా, వర్షం వస్తే ఆ కమ్మల అట్లో అలా కట్టుకుని ఇంట్లో ఫ్యాన్ దగ్గర మాత్రమే వర్షం పడకుండా ఉండేది. నేను నా భార్య ఆ పిల్లలను ఒళ్ళో పెట్టుకుని కూర్చొని జాగ్రత్తగా వచ్చండి, వాన తగ్గేంత వరకు ఏడుస్తూ ఉండేవాళ్ళు. నేను అనుకున్నాను, మా పాస్టర్ గారు అన్నారు, ఇంత కష్టం సేవకు వచ్చిన 2వ సంవత్సరంలో మా పాస్టర్ గారు అన్నారు, అయ్యా ఏదైనా అద్దెళ్ళకి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు అద్దె కట్టుకునే స్తోమత కూడా లేదు. సొంతంగా పరిచయం చేస్తున్నా కనుక అద్దె కట్టుకునే స్తోమత కూడా లేదు. మా నాన్నగారు మాకు ఇచ్చిన నా పంచలోనే ఉంటున్నప్పుడు నాకు ఏడుపు వచ్చేది. నా కూతురిని ఎత్తుకొని ఆ వర్షంలో ఆ గిన్నెలు పెట్టుకొని ఉంటుంటే అప్పుడు అనుకున్న ఏదో ఒక రోజు దేవుడు మాకు కృప చూపిస్తాడని. దేవుని బిడ్డలారా, అద్భుతం తెలుసా? ఏ ఇంట్లో అయితే తడిచిపోయి ఉన్నామో అక్కడ తొలగిపోకుండా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం గనక ఆ ఇల్లు మొత్తాన్ని దేవుడు మాకు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక వానల్లాంటి సమస్యలు వస్తుంటే ఒకసారి వాన అనగా మీకు తెలిసి ఉంటుంది, చిలికి గాలి వాన అంటారు. అంటే మొట్టమొదటిగా జాగ్రత్త, మన ఇల్లు మనమే కట్టుకోవాలి. మన ఇల్లు మనం కట్టుకోవాలంటే భార్యాభర్తలు ఉంటారు. బ్రష్ ఉంటుంది కానీ ఏముండదు, పేస్ట్ ఉండదు. డొక్కు ఉంటుంది కానీ ఏముండదు, చెప్పాలా, బకెట్ ఉండదు. ఇలాంటి చిన్న సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం సర్దుకుంటామో, ఎప్పుడైతే మనము ఆ సర్దుకుని వెళ్ళిపోతామో ఆ ఇంట్లో ఇంకేమరదట, గాలి వాన లాంటివి గొడవలు. ఒక చిన్న చినుకు పడింది అనుకో, ఎంట సర్దుకుంటే ఇంకా చిలికి ఏమవుదట, గాలివాన కాస్త పెద్దదైతే, వానలు ఎక్కువైతే వరదలంటే ఇంకా విడిపోవడమే, సమస్యలే, కష్టాలే. కనుక నేను మొట్టమొదటిగా లోకంలోంచి దేవునిలోనికి నమ్ముకున్నప్పుడు నా ఇల్లు నేనే కట్టుకున్నాను. విశ్వాసం అనే క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాను. ఇప్పటికీ నమ్మకమే. నేను ఏది అడిగినా మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇస్తాడు. ఇప్పుడు నా ఇల్లు ఎక్కడ ఉంది? క్రీస్తు అనే బండ మీద ఉంది కనుక ఇప్పటికి 35 సంవత్సరాల నుంచి తొలగిపోకుండా, ఆగిపోకుండా సాగిపోతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నీవు క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావో నువ్వు ఎలాగుంటావు? స్థిరంగా ఉంటావు. స్థిరంగా ఉన్న నిన్ను ఏం చేస్తాడంటే దేవుడు 2వ ఇంట్లో తీసుకెళ్తాడు. 127వ కీర్తన అనుకుంటాను, దయచేసి చదువుదామా. 127వ కీర్తన 1వ చరణం. 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ఇందాక ఎప్పుడైతే నీవు క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకుంటావో నువ్వు యోగ్యునిగా మారిపోతావు, బుద్ధిమంతుడిగా మారిపోతావు. దేవుడు ఏం చేస్తాడట? నిన్ను ఒక ఇంటోడిగా చేస్తాడట. ఆయనకేమండి, మారాడండి, ఉద్యోగం చేసుకుంటున్నాడండి, మంచిగా ఉన్నాడండి, మీ పిల్లల్ని వచ్చండి అంటే ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో వాడు ఏమవుతాడటమ్మా? ఒక ఇంటోడు. చెప్పాలి. పెళ్ళి అయితేనట, పెళ్ళి కాకముందు ఎవరట? బ్రహ్మచారి. పెళ్ళి అయిన అంటే ఆయనకు పేరు పెడతాడు. ఇంటికి శుభలాకలు తెస్తే నాన్నకో శుభలాకి ఇస్తాడు, మనకో శుభలాకి ఇస్తాడు. కారణం ఏంటి తెలుసా? మనకేమైంది? పెళ్ళయింది కనుక వేరే కాపురం కనుక మనకేమొస్తుంది? ఒక పెళ్లి కార్డు. కానీ కొంతమంది కార్డులకి ఏం చేస్తారంటే సకుటుంబ సపరవారి సమేతంగా, అంటే ఒకే కార్డుతో మొత్తం అమ్మ ఇంట్లో అందరూ వచ్చేస్తారు. కానీ పల్లెటూరులో మాత్రం జాగ్రత్తగా మనొచ్చండి, ఎప్పుడైతే పెళ్ళి అయిందో వాళ్ళ పేరు మీద ఒక ప్రత్యేకమైన కార్డు. ఈ 127వ కీర్తనలో జాగ్రత్తగా మనొచ్చండి, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన నీవు ఇప్పుడు దేవుడే నిన్ను ఏం చేసేటాక ఒక ఇల్లును కట్టి ఆ ఇంట్లో నిన్ను పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరూ కలిసి ఉంటే అది ఒక చక్కని ఇల్లు.
గనుక ఆ ఇంట్లో ఎవరైతే క్రీస్తుని ఆరాధిస్తూ దేవుని పూజిస్తూ ప్రార్థిస్తూ చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఎప్పుడైతే పెళ్ళి అవుతావో వెంటనే సాధారణంగా ఏ స్త్రీ అయితే ఇది నా కుటుంబము అనుకుంటారో ఆ ఇల్లంతా అన్ని వస్తువులతో, సకల ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, అన్ని ధనకనక వస్తు వాహన పేరు ప్రఖ్యాలతో వర్ధిల్తుంటాయట. కొంతమందికి అపనమ్మకం ఉంటుంది, ఇంకా పెళ్ళైనా సరే ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండదు కనుక అమ్మగారింటికి సగం సేపు మళ్ళా ఇక్కడికి అడుగుతుంది. కానీ నిజంగా మీరు అద్దింట్లో ఉన్నా సరే ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉండి ప్రేమ అనురాగాలతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ భక్తిని చూసి దేవుడు ఏం చేస్తాడట, వాళ్ళకు ఒక స్థిరమైన ఇల్లును దేవుడిస్తాడు, ఇచ్చి దాన్ని సకల ఐశ్వర్యాలతో నింపుతాడు. అంటే భూమి మీద దేవునికి మహిమ తెచ్చుకునే ఒక కుటుంబంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఉంచుతాడు. అంటే ఎవరైతే దేవుడి మీద ఆనుకుంటారో వారిని ఏం చేస్తాడో దేవుడే వారి ఇల్లు కడతారట. ఇంకా ఆ ఇంటి మీద ఎవరిని చేసినా ఆ ఇంటికి డోకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను ఉన్నాను, నెలకు ఒక 20 రోజులు ప్రార్థనలు గారి తిరుగుతారు. అప్పుడప్పుడు మా పాస్టర్లు జోకేస్తుంటారు, ఇంటికి వస్తే బలిపేట సావుకులు, ఏంటమ్మా పాస్టర్ గారిని అలా వదిలేసావు, ఊరి మీద తిరుగుతున్నాడు, పట్టించుకోవా, ఏం అడగవా, అమ్మమ్మో ఏం చేస్తున్నాడు అంటే మా పాస్టర్ గారు ఒకటే మాట ఉంది. ఆయన జాగ్రత్తగా గమనించండి, గెహాజీ వెళ్ళి నైమోను దగ్గర ఉన్నటువంటి ఆ వస్త్రాలు తెచ్చుకున్నప్పుడు తిరిగి వచ్చి నిలబడితే వెంటనే ఆయన అంటాడు, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అంటే, నేను ఎక్కడికి వెళ్ళిన బాబు నీకు తెలదంటే, నా మనసు నీతో రాలేదా అంటే, మేము ఎక్కడున్నప్పటికీ జాగ్రత్తగా గమనించండి, నా మనసు అక్కడ, ఆ మనసు ఎక్కడ. ఆమె ఏం చేస్తుంటుంది, ఇప్పుడు ప్రార్థన చేస్తుంటుంది, నేనేం చేస్తున్నాను, దేవుని పని చేస్తున్నాను. నా భర్త దేవుని పనిలో ఉన్నాడు కనుక నాకు డోకా చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ నమ్మకం అనేది, అందుకనే హెబ్రీ పత్రిక ఉంటుంది, నిరీక్షణ, విశ్వాసము, నమ్మకం అనే ఇంటికట 4 గోడలుగా ఉంటాయట. ఆ ఇంటికి ఎప్పుడైతే 4 గోడలుగా ఉంటాయో ఆ ఇంటి మీద ఎంతమంది రాయిలేసినా, ఎంతమంది ఊపినా ఆ ఇల్లు మాత్రం ఏమవుతాడా, కాపురం. నాకు నమ్మకం అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకం మీద ఏ కుటుంబం అయితే ఉంటుందో ఎంతమంది ఏం చెప్పినా సరే వారి మధ్య ఏ అగ్ని, ఏ అడ్డులు రావు. కనుక క్రీస్తు ఆ ఇల్లును కడతాడు కనుక ఆ ఇల్లు కట్టాలంటే మనం ఏం చేయాలా, యేసు క్రీస్తు మీద మనం ఆనుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఇల్లు కనుక కడితే అబ్బా ఇంక చెప్పలేము, సంతోషమే సంతోషం. ఆమె ఇప్పుడు ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ ఎలా మారాలట, సజీవమైన రాళ్ళగా మారాలట. ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉన్నవారు జీవము గల దేవుని ఆరాధిస్తారో, ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో ముందు సాగుతారో, ఇలాగ ఆ కుటుంబాలన్నీ కూడా కలిసి సజీవమైన రాళ్ళగా మారి ఇప్పుడు ఏం చేయాలట, ఈ కొన్ని కుటుంబాలు కలిసి దేవుని ఒక ఇల్లును కట్టాలట. 3వ ఇల్లట ఈ కుటుంబాలుగా మారిన ఈ సంఘ విశ్వాసులు. ఇప్పుడు ఆ సిస్టర్, మీరు ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? నువ్వే తల్లి, ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? నీవు, నీ భర్త, అరే మీరు మనం కేరళ పట్టుకొచ్చి ఎంతమంది అమ్మా? 6 అమ్మ అకుల్లా గారి కుమార్తె కదా, పెద్ద కుమార్తె కదా. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? 3 మరి చెల్లి మరిదాలు ఉన్నారు కదా, వాళ్ళు వేరే ఉంటున్నారా? దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళందరూ మన సంఘానికి వస్తున్నారు కాబట్టి మొత్తం ఎంతమంది మీది? 6. అక్క 4, తల్లి 4, అమ్మ 4, అమ్మ నువ్వు అక్క దాని చల్లి అందరూ 4 వచ్చిన వాళ్ళు చెప్పేకెత్తండి, 4 రాట్లు. ఆమె మనం అందరం కలిసి సజీవరాలుగా మారి ఇప్పుడు ఈ సంఘాన్ని ఏం చేస్తున్నాం మనం, దేవుని ఇల్లును. 3వ ఇల్లు దేవుని ఇల్లు. అంటే చూద్దామా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం తొందరగా చూద్దాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసమనే మన బండ మీద మనం ఇల్లు కట్టుకున్నాం కదా.
మనం ఇల్లు కట్టుకొని క్రీస్తుని వెంబడిస్తూ హాయిగా సంతోషంగా సింగల్గా ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకొని మంచిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడట, ఒక మంచి భార్యను పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఒక మంచి బిడ్డలు ఇస్తాడు. ఎప్పుడైతే బిడ్డలు ఇచ్చాడో మనం అందరం ఒక కుటుంబంగా ఏర్పడతాం. ఒక గృహాన్ని దేవుడే కడతాడు. దేవుడి కట్టిన గృహంలో ఆనందం, సంతోషం, సమాధానం ఉంటుంది. వాటితో ఉన్న ఆ భర్త ఏం చేయాలా, 128వ కీర్తనలాగా దేవుని యందు భయభక్తులు గలవారు ఇలాగో ఆస్వాదింపడదునగా ఆ భర్త, ఆ భార్య, ఆ పిల్లలు వీళ్ళు కుటుంబం అంతా కలిపి ఏం చేయాలట, దేవుని ఇల్లు కట్టాలి. అంటే సంఘాన్ని కట్టాలి. కనుక ఒక 10 కుటుంబాలు కలిపితే ఏమవుతుంది, ఒక సంఘం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇంచుమించు ఒక 60-70 ఫ్యామిలీలు, ఒక 60-70 ఫ్యామిలీలు కలిపి మనం ఏం చేస్తాం, ఒక సంఘాన్ని. ఇది దేవుని ఇల్లు. ఈ దేవుని ఇల్లు కట్టాం కనుక చూడండి, 1 పేతురు రాసిన పత్రికలో ఈ దేవుని ఇల్లులో ఉన్నవి మీరు అనుకుంటారేమో రాళ్ళు కదట, ఏంటి సజీవంగా ఉన్న మనమే. 3వ అధ్యాయం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 1 రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయు సజీవమైన రాయులగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఈ మందిరంలో ఒక్కొక్క రాయిగా దేవుడు పేర్చి ఒక మందిరాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటాను, ఈ 2026వ సంవత్సరంలో ఒక కుటుంబంలో 10 మంది ఉంటే ఆ 10 మంది ఒక 3 కుటుంబాలకు విడితే వారు వేరే చోట ఉంటే అక్కడ ఒక మందిరం దేవుడు సజీవంగా రాళ్ళుగా మీరు ఉంటే అక్కడ ఒక మందిరం మీ కొరకు దేవుడు ఏర్పాటు. కొర్నేలు పరిచర్య అంటారు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చదవట్లేదు, కానీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో యూదులందరూ ఆ మేడగది మీద కూడుకున్నారు. దేవుడు పరిశుద్ధాత్మ పెంచుకొస్తున్నాడు. పరిశుద్ధాత్మ వరం వాళ్ళ మీద కుమ్మరించబడింది. వాక్శక్తిని ఇచ్చింది. భాషలు మాట్లాడారు. అక్కడ 27 దేశాల వారు వచ్చి అక్కడ భాషలు మాట్లాడితే వాళ్ళందరూ మాట్లాడిన భాష ఒకటినట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదేట్రా, హెబ్రీలు, సిరియా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు వీళ్ళందరూ ఇదేంటి ఒకే భాష మాట్లాడుతారంటే జాగ్రత్తగా గమనించండి. ప్రపంచంలో దెయ్యానికి తెలియని భాష అంటే ఏమీ లేదు. మన ఇండియా కరెన్సీ మీద వెనకాల 17 రకాల భాషలు ఉంటాయి. మీకు తెలుసు కానీ 100 రూపాయల నోటు మీద చూడండి 17 రకాల భాషలు ఉంటాయి. ఈ 17 రకాల భాషలు ఈ నోటు చలామణి అవుతుంది. ప్రపంచంలో 216 పైచులకు భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నీ కూడా సాతానుగానికి వచ్చు. ఒకే ఒక భాష దానికి తెలియదు. ఏ భాష? పరిశుద్ధాత్మ దేవుని భాష. అక్కడ రాయబడి ఉంటుంది. వాళ్ళందరూ మేడగది మీద పరిశుద్ధాత్మను పొందుకొని మాట్లాడుతుంటే వారికి పిచ్చెక్కిపోయి భూమి తల కింద బుర్ర పీక్కుంటుందట. ఈ లోపల దేవుడు అద్భుత కార్యం చేసేసాడు. ఒక్క ప్రసంగానికి ఎంతమంది రక్షింపడ్డారట? 3000 మంది రక్షింపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు గనక మరి మిగతా వారి సంగతి ఏమిటి? యూదులు మాత్రమే అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఇశ్రాయేలు మాత్రమే పొందుకున్నారు. వెంటనే అదే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం రాబడికి కొర్నేలు ఆ ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే, కొర్నేలు నీ ధర్మకార్యము నీ ప్రార్థన దేవుడి సన్నిధి చేరిందని ఫలానా చోట చర్మకారుడు సీమోన్ అంట పేతురు ఉన్నాడు పిలిపించుకొని వాక్యం చెప్పినప్పుడు, పేతురు ఆ ఇంటికి వచ్చి వాక్యం చెప్పినప్పుడు అప్పటికి కొర్నేలు తన స్నేహితులందరినీ, బంధువులు, తన ఇంటి వారందరినీ కూడా అక్కడ కూరుకొని వెయిట్ చేస్తుంటే పేతురు గారు వచ్చారు, వాక్యం చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్యజనుల మీద కుమ్మరించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అట అందరి మీదకి వాళ్ళినప్పుడు వారు భాషలతో మాట్లాడారట. మారు మనసు పొంది రక్షణ పొంది వారు కూడా దేవుని యొక్క శక్తిని పొందుకున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను, కొర్నేలు ఆనాడు యెరూషలేము దేవాలయం లేడు, కానీ ఒక ఇంటిలోనే తన బంధువులందరినీ కూడి రండి దేవుని వాక్యం విందామని వాళ్ళందరూ సమకూర్చినప్పుడు వెంటనే సేవకుడైన పేతురు వచ్చాడు, వాక్యం చెప్పాడు. వాళ్ళు కూడా కృపకు పాత్రులయ్యారు. ఈ అంచె దినాలు 2026వ సంవత్సరంలో మరి నాకు ఒక ఆలోచన కలిగింది. చాలామంది దైవజనులు దేవుని బిడ్డరా, ఒక ఆశ, మన మధ్య ఆకాశానికి వెళ్ళక బహుమతులు ఉంటాయి రహస్య రాకల్లో. వారి క్రియలు బట్టి దేవుడు జీతం ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు,
మెప్పిస్తాడు, ఘనత ఇస్తాడు, ఏంటి మిమ్మల్ని పొగుడుతాడు. కనుక ఎవరిని పొగుడుతాడు, ఎవరికి ఘనత, ఎవరికి కీర్తి అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు. జాగ్రత్తగా గమనించండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అంతకన్నా ముందుగా మనము యోహాను సువార్త 21వ అధ్యాయం చదివితే, యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత శిష్యు పేతురు అంటాడు, నేను చేపల పట్టణానికి వెళ్ళిపోతున్నాను, మీరు వస్తారంటే. మిగిలిన 8 మంది ఆయనతో వెళ్తే ఆ రాత్రంతా ప్రయాసపడి కానీ ఒక చేప దొరకలేదు. తెల్లవారింది, యేసు ప్రభు వచ్చారు. పిల్లలారా, మీ వద్ద ఏదైనా ఆహారం ఉందన్నప్పుడు వారు అన్నారు, మా దగ్గర ఏమీ లేవన్నారు. నేనంటాను, ప్రభు మిమ్మల్ని అడిగితే నాకు ఆహారం కావాలమ్మా, ఏదైనా పెడతామంటే మీరు అనుకుంటున్నారు రొట్టెలో, లేకపోతే చేపలో, లేకపోతే ఏదైనా ఆహారమో. కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ అంటారు శిష్యులతో, నా తండ్రి పని తుదముట్టించుటయు ఏంటి ఆయన చిత్తము నెరవేర్చుటయు నాకు ఆహారమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది స్నేహితులున్నా, ఈ రాజమండ్రిలో ఎంతమంది ప్రజలున్నా, ఎందుకు దేవుడు నిన్నే ఎన్నుకొని ఈ సజీవమైన మందిరంలో పెట్టాడంటే, నిన్ను ఒక రాయిగా ఏంటి అనేకులను సజీవంగా బ్రతికించే ఒక మందిరంగా దేవుడు మలచబోతున్నాడు. మనమే ఆయన ఇల్లు. మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నాడట. గడికి జాగ్రత్తగా గమనించండి, ఒక కుటుంబం అంటే బంధువులు ఎక్కువ మంది ఉన్నారు, 10 మంది ఏ బుధవారమో ఏ లక్షవారమో మిగతా చుట్టుపక్కల వారందరినీ పిలిపించి అక్కడ పెట్టుకొని నెలకు ఒక కూటం, ఒక చిన్న ప్రార్థన పెట్టుకొని సేవకురాలు పిలిపించుకొని ఏంటి మధ్యాహ్నం పూట 3 గంటలు 4 గంటలకు అకుల్లా ప్రిస్కుల్లా లూదియా చేసినట్టుగా మీరు ఆ పని చేస్తే, లూదియా ఏం చేసిందంటే వ్యాపారం చేసుకుంటూ సువార్తను ప్రకటించిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు బాగా నచ్చిన సంఘం ఏంటంటే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో అక్కడ ఉంటుందట. 9వ అధ్యాయం 29వ వచనంలో 31వ వచనంలో సంఘమట యోదయ, సమరయ, గలిలయ ప్రాంతమంతటి కూడా విస్తరించిందట. దేవుని చిత్తం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ పొందుకున్న ఆ సంఘ సభ్యులు కుదురుగా ఉండలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని సంకల్పం నెరవేర్చడానికి. చదువుదామా 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొడవ పడి సంఘంలోంచి ఇంకో సంఘం పెట్టడం అనేది అంటే దాన్ని ఏమంటే పొయ్యి అంటారు. దాన్ని మన భాషలో అంటే మా పాస్టర్ గారి భాషలో ఒరేడు పొయ్యెట్టేసాడు రా బాబు అంటారు. సతీషు మన పాస్టర్ గారి భాషలో ఏమంటారు, ఇక్కడ నుంచి కోపం వచ్చి, ఇప్పుడు మా సతీష్ ఉన్నాడు మా సంఘం అడిగి నాకు మంచిగా నడిపిస్తున్నాడు, ఈ లోపల ఏదైనా కోపం వచ్చిందనుకో, ఓ నలుగురిని తీసుకుని పక్కనే ప్రార్థన పెట్టాడు అనుకో, దాన్ని మా భాషలో ఏమంటారు, పక్కనే పొయ్యెట్టాడు రా బాబు అని. మీరందరూ క్రీస్తు అనే బండ మీద మీరు మీ ఇల్లును కట్టుకున్నారు కనుక అందరూ క్రీస్తుకే లోబడుతున్నారు. చప్పటి కొట్టి ప్రభుని మహింపరచాలి. హల్లెలూయా. ఒకవేళ కోపం వస్తే ట్రాన్స్ఫర్ అయ్యి మనసు గాయమయ్యి లేకపోతే ఏదైనా ఒక మాట వల్ల మీకు డిస్టర్బెన్స్ అయితే వెళ్ళిపోయారు. కానీ సంఘాన్ని మాత్రం నేను నమ్ముతున్నాను, బండ మీద కట్టబడిన బుద్ధిమంతులు పోలి ఉన్నారు కనుక, బుద్ధిమంతులందరూ ప్రభు ఇల్లు కట్టాలని ఆశపడ్డారు కనుక ఈ సంఘం ఇంకా ఏంటంటే దశది. అయితే సంఘం ఏం చేయాలంటే విస్తరించాలి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆదామవ్వలను దేవుడు తయారు చేసేవాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించాలి. కనుక మనం ఏం చేస్తున్నాం, మనం మాత్రమే ఫలిస్తున్నాం, మనమే విస్తరిస్తున్నాం. అంటే ఏంటి, మేడ మీద మేడ ఇల్లు కడుతున్నాం, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు, మన స్థితి మన పరిస్థితి బాగుంది. కానీ దేవుడి ఇల్లు కడుతున్నామా? దేవుడు ఏమంటాడు, ఆ రహస్య రేఖల్లో మధ్యాకాశంలో 7 విందులో నా కోసం నువ్వు ఏం చేసావంటే మనం చేతులు తేలేస్తే అప్పుడు మనం సిగ్గుపడతాం. భూమి మీద ఉన్నప్పుడే ప్రభువుకి మనం ఏం చేయాలట, ఆహారాన్ని అందించాలి. దేవుడు ఆహారం అంటే తెలుసా, నశించిన దాన్ని వెతికి రక్షించడం దేవుని చిత్తం కనుక ఒక ఆత్మల ప్రభు దగ్గర నడిపిస్తే ప్రభువుకు నువ్వు ఆహారం పెట్టిన దానితో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అప్పుడు పేతురు గారికి ఒక ఆత్మ కూడా రక్షించలేదు, అందుకే మా దగ్గర ఏమీ లేవన్నాం. అదే పేతురు అపోస్తలుల గారికి 2వ అధ్యాయం రాబడికి ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షింపడ్డారట, రాను 5,000 ఇప్పుడు పేతురు చెప్పగలడు, అయ్యా ఇదిగో నువ్వు నన్ను ఎందుకు తెలుసా, సీమోను నువ్వు నా మందలు మేపు, నా మందల కాయు, నీ మీద నా సంఘాన్ని కడతానంటే ఎందుకు దేవుడు పేతురుని ఎన్నుకున్నాడంటే, పేతురుని దేవుడు తెలుసు బలమైన ఆత్మగా దేవుడు వాడుకుంటాడని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే పేతురికి మంచి పేరు పెట్టాడు బతుకున్నప్పుడు, కేఫా అంటే రాయి, దృఢమైన. ఈ సంఘంలో చాలామంది రాళ్ళలా ఉన్నారు. దేవుని బిడ్డరా, ప్రతి ఒక్కరూ మీరు పని చేసుకున్న వారంలో 1 గంట 2 గంటలు సేవకునితో పాటు మీరేం చేయాలా,
సువార్త పరిచర్యలో పాల్పొందాలి. ఈ 9 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ 5 సభ్యులు సంఘము యోదయ, గలిలయ, సమరయ ప్రాంతంలో విస్తరించి అభివృద్ధి చెంది దశ దిశలా వ్యాపించడానికట సంఘంలో సేవకుడు ఎంత ప్రాముఖ్యమో ఈ 9 అధ్యాయంలో మిగతా 4 పాత్ర కూడా ఉంది. ఆ 4 ఈ సంఘంలోంచి సంవత్సరం లేచి నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడిన మీదట ఏమొస్తుందట? అంతము, ఆయన రాకడా వచ్చును. రాకపోవడం కారణం తెలుసా? మనమే. ఆయన పని మనం ఏం చేయట్లేదు. ఈ 4 ఎవరు తెలుసా? మీ ఫస్ట్ చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా సౌలు 9 అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు. ఈ సౌలు అంటే పౌలుగా మారిన తర్వాత క్రీస్తు కొరకు మంచి సువార్తికుడిగా, మంచి ఎవాంజలిస్ట్గా, మంచి ఉపదేశకుడిగా అనేక సంఘాలను, అనేక గ్రామాల్లో ఇంటింట ఉన్న సంఘాల బలపరిచేవాడిగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది మార్కు 16:16లో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులు ఏం చేయాలట? శిష్యులుగా చేయాలి. శిష్యులంటే సజీవమైన రాళ్ళుగా ఉండాలి, అంటే బ్రతికున్న రాళ్ళుగా ఉండాలి. బ్రతికున్నవాడు ఇంకో బ్రతికున్నవాడు ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. కనుక ఈ 2026 సంవత్సరం దేవుని బిడ్డలారా, మీ కుటుంబాన్ని మీరు పోషించుకుంటూ, మీ పని మీరు చేసుకుంటూ, మిగతా కొంత సమయాన్ని ఏం చేయాలి? సేవకుడితో మనం కలిపి, అయ్యా ఏదైనా ఊరు మన సువార్తకి వెళ్దాం, ఏదైనా పట్టణానికి వెళ్దాం, నెల కుదరదు కనుక 3 నెలలకు ఒకసారి చిన్న ట్రక్ వేసుకొని ఏదో బియ్యం, లేకపోతే చిన్న ఉప్పు, చిన్న పప్పు, ఏదైనా చాక్లెట్లు, ఏదైనా బిస్కెట్లు, ఏదైనా తినే ఆహారం పట్టుకొని ఏ ఏజెన్సీ ప్రాంతం సువార్త అందరి ప్రాంతాలకి వెళితే ఎంత బాగుంటుందో. ఇప్పటికి కూడా కొంతమంది విశాఖపట్నంలో నాకు బాగా తెలుసు, లివింగ్ క్రైస్ట్ చర్చ్ అని ఆ చర్చ్ వారు ప్రతి నెల కూడా వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్తగా గమనించండి, మందిరంలో ఒక 7 యెరూషలేము దేవాలయంలో కూడా ఏముంటాయట? 6 చందా డబ్బాలు ఉంటాయి. ఒకటి స్త్రీల కానుక, రెండోది సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు, ఆలయం డెకరేషన్ కోసం, రంగుల కోసం, ఆలయ నిర్మాణాల కోసం, రోగుల కోసం, ఇలా ప్రతి చర్చిలో యెరూషలేములో కొన్ని కానుక డబ్బాలు, సంచులు ఉంటాయట. ఇప్పుడు చూడండి, పేద విధవరాలు 2 కాసులు వేసి చూసావా? ఆ రోజు జరిగిన మీటింగ్ అట, స్త్రీలకు మీటింగ్ అట. స్త్రీల కానుక వేస్తున్నప్పుడు చూస్తే ఆవిడ తను కలిగి ఉన్న జీవం అంతా ఏం చేసిందట? ఆ స్త్రీల పరిచర్య కోసం ఇచ్చేసిందట. దేవుని బిడ్డల మందిరాల్లో కూడా కొన్ని ఉండాలి సువార్త కొరకు. లేదా మనం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఒక్క మాట మా సంఘంలో, అంటే మా ఆత్మీయతని మాకు నేర్పించింది, ఒరే ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు, అయ్యా ఈ నెలలో నేను ఏ జబ్బు పడలేదు, ఎందుకంటే నీ రొట్టెని తిని ద్రాక్షరసం తాగితే నాకు ఆరోగ్యం, శక్తిని వచ్చింది కనుక నేను బలంగా ఉన్నాను, నా పని నేను చేసుకున్నాను, నా కుటుంబాన్ని పోషించాను, నా కుటుంబంలో ఉన్నవారు ఎవరు కూడా హాస్పిటల్ పాలు కానీ మందులు పాలు కాలేదని కనుక, అయ్యా ఇంచుమించు ఈ నెలలో నాకు ఒక 200 మిగిలినట్టే, ఇదిగో నాయన అని ఒక 20 రూపాయలు అక్కడ వేస్తే, ఆ 20 రూపాయలు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు వచ్చిన డబ్బులట మన సంఘంలో ఎవరైనా రోగులై ఉన్నా, లేకపోతే హాస్పిటల్లో మనం ఒకసారి మేము వెళ్ళాం, రెవెన్యూ మేమందరం గోకవరం వెళ్తే, అమ్మ డిశ్చార్జ్ రాసేసి 3 రోజులు అయినా సరే ఛార్జీకి డబ్బులు లేక భార్యాభర్తలు హాస్పిటల్లో ఉండిపోయారు. మన రాజమండ్రి హాస్పిటల్లోనే ఛార్జీకి డబ్బులు లేక భార్యాభర్త, ఒక కూతురు, చిన్న పిల్లలు ఆ స్కిన్ డిసీజ్ వాటికి వెళ్ళి చూస్తే అవి ఏమమ్మా అంటే రొట్టెలు ఇచ్చాం, బత్తాపల్లి ఇచ్చాం. నాకు ఏడుపు వచ్చింది. ఆ రెవెన్యూ ఒక ఆవిడ ఉంది, ఆవిడ కూడా ఏడ్చి అంటే 200 ఇచ్చింది. 200 ఇస్తే వెంటనే ఆటో కట్టించుకుని వెళ్ళింది. చాలామంది హాస్పిటల్ మీకు నమ్మితే నమ్మరు కానీ ఏ దిక్కు లేక అనాథలుగా ఏడుస్తున్నవారు, ఆదరణ ఓదార్పు లేని వారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో నిజమైన భక్తి నీ ఆహారం ఆకలి కొని వారి పెట్టిటియు, వస్త్రహీను కనిపించినప్పుడు వస్త్రములు ఇచ్చిటియు, దిక్కిమాలు వారిని ఎంట చేర్చుకునిటియు, రక్త సంబంధి కష్టంలో ఉండి వచ్చారనుకోండి ముఖం తిప్పుకోకుండా ఏదో నీకు తోచిన సాయం చేసి బతకరా అని చెప్పుటూ, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇలాగ నువ్వు చేసి పిలిస్తే నేను పలుకుతాను, నీ వెలుగు వేకు చుక్కవలే స్వస్థత నీకు శీఘ్రం కలుగుతుంది. హాస్పిటల్ మొక్కవే చూడడం, ఇది దేవుడు మెచ్చిన భక్తి. ఇది దేవుడు మెచ్చిన సంఘంలో సజీవమైన రాళ్ళగా ఉన్నవారు చేసే భక్తి. ఇది ఎవరైతే దేవుని చేత కట్టబడతారో, ఒక మంచి కుటుంబంగా భార్య, భర్త, పిల్లలు, ఒక మంచి ఉద్యోగం, మంచి స్థితి, మంచి పేరు వస్తుందో వారు జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు తినగా ఉన్నది ఎవరికి పెట్టాలి? లేని వారికి పెట్టాలి. మా పాస్టమ్ గారు అప్పుడప్పుడు నేను తిడుతుంటాను, జాతక మనసండి. మొన్నే మత్తపామాడికి మారు మనసు వచ్చేసి 16 షేర్లు అనాథ ఏదో బండి వస్తే 16 షేర్లు అంటే వారం షేర్లు అన్నీ వేసేసింది. నేను అన్నాను, అమ్మమ్మమ్మ నేను కొన్నానంటే, మాట్లాడకు, నువ్వేమన్నావు, వాక్యంలో చెప్పావు కదా, వాడను షేర్లు ఏమైనా ఉంటే ఇస్త్రీ వేసి మరి ఇచ్చేసింది. 16 షేర్లు. నేను ప్రేమతో కొన్న షేర్ కూడా ఎందుకో తెలుసా, నేను దాన్ని వాడటం లేదు, కూరమరకలు అయ్యేయట. కొంతమంది ఎగ్జిబిషన్లో పట్టుకుంటారు, ఇది పెళ్లి చీర, ఇది పట్టు చీర, ఇది మా తమ్ముడిచ్చింది, ఇది మా బాప్పిచ్చింది, ఇది మా నాన్న ఇచ్చింది.
తుప్పు పట్టిపోతాయి. కానీ దయచేసి చేతులు దండ పెడుతున్నాను, ధనానికి నువ్వు దాచిన పప్పలు కానీ బువ్వకు కానీ బట్టలు కానీ తుప్పు పట్టిందా అక్కడ సాక్ష్యంగా వచ్చి చెప్తుంది, అయ్యా ఇదిగో ఈవిడికి నువ్వు ఇచ్చావు కృప, ఇచ్చావు జీతం, మంచి భవిష్యత్తు ఇచ్చావు. ఇచ్చినా సరే ఆవిడే తిని దాచుకొని మురగబెట్టి పురుగులెట్టి కాలంలో పరిచింది. కానీ అమ్మా అన్నవాడికి ఎట్లేదు నాయన, ఇలాంటి ఆవిని నువ్వు పరలోకం పంపిస్తావా, నేను ఒప్పుకోను అంటదట అపవాది. తుప్పు చెప్తుంది సాక్ష్యం. దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో ఏదైనా వస్తువు పనికిరాకపోతే పనికొచ్చేవారు నీ తమ్ముడో నీ అక్కో నీ చెల్లో మిగతా వారు సైకిల్ లేక బాధపడుతుంది, ఇచ్చేయి. వాడని బట్టలు ఏమైనా ఉంటే లేని వారికి ఇచ్చేయి. చాలామంది మనం చర్చకొచ్చి వాళ్ళు కొంతమంది పాపం అని ఒక ఆవిడ మా చర్చకు వచ్చినప్పుడు గాజులోకి వెళ్ళాను, అల్లేలు అన్నప్పుడు పాపం తల్లి తీరిపోయింది. వెంటనే మా పాస్టర్ గారు చూశారు, అంటే వాక్యం ప్రకారం వెళ్తుంది. వెంటనే ఆ పాస్టర్ గారికి అక్కడ దూరం ఆ పాస్టర్ గారికి అమ్మగారు నాకు చీర ఇస్తారంటే, అయ్యో ఎంత బాగా చేసేస్తారు మీకు చీర అని గబగబా మంచి చీర వచ్చింది. ఆవిడ చూస్తున్నా కానీ వీడికి ఇచ్చేస్తే, అయ్యో సిస్టర్ ఆవిడకి ఇంకో చీర ఎత్తింది కదా అంటే ఆవిడకైతే ఇంకో చీరట, మా ఆవిడకైతే ఇంకో చీరట. ఆవిడకైనా నీళ్ళకైనా మా పాస్టర్ గారు వెంటనే ఆ చీర ఆవిడకి ఇచ్చినప్పుడు ఆవిడ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అమ్మా నా పిల్లలు చదువుకుంటున్నారు, నేను చీర తీసుకున్న డబ్బులు వాళ్ళ పిల్లలకి యవనస్తులకి ఏంటి సరైన బట్టలు లేక పాపం వాళ్ళు తిరుగుతుంటే తీసేసిన ఏడ్చింది ఆవిడ. దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆహారము ఏంటి నీళ్ళ మీద వేస్తే ఒకప్పుడు అది నీకు కృపగా మారుతుంది. అంటున్నా రేపు ప్రభు చిత్తమైతే ఫిబ్రవరిలో చింతపల్లి ప్రాంతంలో ఒక 3 సంవత్సరాల కింద నా సేవకుడు మాట ఇచ్చాడు. 4 సంవత్సరాల కిందట వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. మీకు తెలుసో తెలియని మనం అంటే చేయని వాళ్ళకి ఆహారం అంటే ఇంకా చాలా తెలియదు. కనుక ప్రభు చెత్త 2వ నెలలో దేవుని బిడ్డలారా నేను మాటిస్తున్నాను, 2వ నెలలో ఒక టీముగా బాయ్స్ అని కలిసి ఒక లారీ రాత్రి అనుకున్న శ్యామన్న గారు నేను పోసారావు గారు అనుకున్న ఒక ట్రక్కులు మాట్లాడి దాని మీద బాలలు వేసి మీరు కోట బియ్యమైనా పర్వాలేదు, లేకపోతే కందిపప్పు, సబ్బు, ఒక బిస్కెట్ ప్యాకెట్, మీరు వాడని బట్టలు ఏమైనా ఉంటే దయచేసి గమనించండి. తుప్పు సాక్ష్యం చెప్తున్నాను జాగ్రత్త. నేను వేసుకున్న నేను ఎప్పుడు కూడా ఇప్పటికి ఇక్కడికి వచ్చిన 20 సంవత్సరాలు ఏ రోజు కూడా నేను బట్టలు వచ్చినట్టు అమ్మగారు సార్ గారి బట్టలు మేడం గారు ఆయన తెలియకుండా ఇచ్చేస్తే ఒరే ఇది నా షర్ట్లాగా ఉందిరా అంటే ఆ తల్లి నిజంగా ఆయన వేసుకున్న తర్వాత ఇది నా సొక్కలో ఉందంటే మేడం గారు అది మీరు ఎలాగ వేసుకోలేదు కదండి వేసుకున్నామండి అని నాకు ఎమ్మానేలకి ఇక్కడ కూర్చొని రవాణాకి చాలామందికి ఆ దైవ సేవకులు నిజంగా ఆయనకి ఇచ్చేస్తుంటే ఆయనకి అలాగే కొత్త బట్టలు వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన పాత నీరు పోతే కొత్త నీరు నిజంగా అయ్యిగా నడకుండానే అమ్మ నిజంగా దానం చేస్తుంటే నిజంగా కొంతమందికి జ్ఞానవంతురాలు తన ఇల్లును ఇంట్లో వెళ్ళాలి ఏమున్నాయో ఏం పోయాయో మీకు తెలుసు కదా. మా ఇంట్లో జరిగిన గొడవ చెప్పేస్తాను ముగించేస్తాను. నేను ఒకసారి మా యావడికి నన్ను సరుకులు తెమ్మంటే నేను అన్నాను తెచ్చి నూనె, ఆవిడేమంది నన్ను తీసుకెళ్ళి సరుకులు నువ్వెందుకు లేవు వద్దే తెల్లే ఒకటి కొంటావు మొత్తం కొనేస్తావు వద్దులే నేనే వెళ్ళి నూనె ఈయనని తెచ్చి పెట్టాను. ఆవిడేం చేసిందంటే కొబ్బరి నూనె మామూలు తెలుసు కదా మీడియం ఉంటుంది అది రాసుకొని మూతడికి పెడితే కుక్కొచ్చి దోసేసింది. నూనె అంతా ఏమైపోయింది ఒక్కరోజులో నేల. సర్ప ప్యాకెట్ సగం వేసి బట్టలు చేయడానికి మళ్ళీ అక్కడ పెట్టింది. మళ్ళీ పిల్లి వచ్చి ఏం చేసింది సర్ప ప్యాకెట్ కిందకి నీళ్ళ మందు డబ్బా, సబ్బులు ఏంటంటే ఎవడన్నా వాడిన తర్వాత ఏం చేయాలా గొట్టు మీద పెట్టాలా. ఆవిడ కింద పెట్టేస్తే నేను చేసా, మా నాన్న చేశాడు, మా తమ్ముడు చేశాడు, మొత్తం సబ్బు అంతా ఏమైపోయింది ముద్ద అయిపోయింది. అంటే 4 రోజులు రావాల్సిన సరుకులన్నీ కూడా వారం రోజులు ఏమైపోయాయి. అప్పుడు మా నాన్న అన్నాడు పిచ్చి మొక్క కూడా ఇంట్లో హోమ్ మినిస్టర్ మాట వినాలా, పైన మినిస్టర్ నీ మాట వినాలా, ఆడవాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు ఏం కాదు కొనుక్కుంటారు, వాళ్ళు దాంట్లో ఏలెట్టామంటే మొత్తం అన్ని ఇలాగ సరుకులు పోతారా అనగల. ఆ రోజు కానీ ఈ రోజు వరకు ఇంట్లో సరుకులు కన్నా నాకే సంబంధము. ఆవిడ మళ్ళీ నా కొడుకు తెచ్చేస్తుంటాడు సబ్బులా ఉంటాయి. ఏమంటే ఇది నా ఇల్లు అనుకున్నవారట. ఆడవాళ్ళ మనసు పెట్టి కానీ ఇల్లు సరిస్తే సముద్రం కూడా తీసుకొచ్చి ఇరికించేస్తారట. మనసు కానీ లేకపోతే ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ దుప్పట్లు అక్కడే, ఎక్కడ గిన్నెలు అక్కడే అనకూడదు. కానీ ఇల్లంతా ఎలా ఉంటుందంటే ఒక చిన్న సైజు కంపోస్ట్లా ఉంటుంది. నిజంగా ఆడవాళ్ళు మనసు ఎప్పుడు తెలిసే బాగుంటుంది మన మగవాళ్ళు వాళ్ళ మాట విన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆహా మా మేడం గారు పిచ్చుకలు కొనేస్తారో ఏ యుద్ధాలు కడితే సార్ అంటాడు ఎందుకమ్మంటే ఇల్లు అందంగా ఇల్లుని చూసి ఇల్లాలని ఏమో ఇల్లు బాగుంటే మా వినితలకి మంచి సంబంధం అవుతుంది ఏమో లేకపోతే బావగారికి కొంచెం అవుతుంది. ఈ ఇల్లుని చూసి ఇల్లాడి యొక్క మనసుని చెప్తారట. అందుకని అమ్మగారు చక్కగా ఇల్లుని అలంకరించేస్తున్నారు. అవి చిన్న 100 కిందనా ఏంటి ఇవి చెప్పిన మా పాస్టర్ గారికి ఆవిడ కూడా బుక్ చేసేస్తుంది.
మంచిదే, ఇల్లు అందంగా ఉందనుకోండి, ఆహ్లాదంగా ఉంటుంది ఇంటికి రావడానికి. అందుకే ఇంటికి వెళ్ళే వరకు ఒరే బాబు మా ఇల్లు కొంప నరకరా బాబు అంటే వాడు 11 గంటల వరకు ఎక్కడ ఉంటాడో, బార్లోనో లేకపోతే కాంప్లెక్స్లోనో ఎక్కడెక్కడో క్లబ్బులోనూ ఉంటాడు. కానీ ఇల్లు స్వర్గంగా ఎప్పుడు మారుతుందంటే ఆ ఇల్లు వెళ్ళాలట, ఆ ఇల్లును స్వర్గంగా మార్చే మనసు ఎవరో ఆడవారికి ఉంటుందట. ఆమేన్, దేవుడికి స్తోత్రం. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును చెప్పాలి గట్టిగా. ఆమేన్. 3వ ఇల్లు మనం కట్టాలి. దేవుడి మీద 2వ నెల మీరు అరకు వెళ్తున్నాం, చింతపల్లి వెళ్తున్నాం 2 రోజులు. ఒక రాత్రి అరకులో, ఒక రోజు ఒకరేమో అరకులో. అది టూర్ అనుకోండి. ఒకటి దేవుని కార్యము అంటే దేవుని పని, మన పని 2 పనులు అయిపోతాం. చూసినట్టు 3 నెలలకు ఒకసారి దేవుడి పని చేయండి. తల్లులారా, స్త్రీలరా, లూదియాల. ఇక్కడ చూసిన పౌలేమో సువార్థికుడు. ఆ 2వ వ్యక్తి ఎవరంటే 10వ వచనంలో అననీయ. ఇతడు సంఘ పెద్ద. సంఘంలో కొంతమంది పెద్దలు ఉండాలి. ఒక ఆవిడ మా చర్చికి వచ్చింది, పాస్టర్ గారండి ఆ కుర్రోడు మా అమ్మాయికి చాలా ఎర్ర చూస్తున్నాడు, మరి ఏం చేస్తారో మీరు అడుగుతారో అడగరా అని ఒక ఆవిడేమో పాస్టర్ గారిని ఆవిడకి 10,000 ఇచ్చాను. మంచి ప్రేమ మాటలు చెప్తే పాపం కష్టం ఉంది కానీ 10,000 ఇచ్చాను. ఆవిడ ఎవరంటుంది మీరు అడుగుతారో అడిగితే, ఇదేదమ్మా ఎవరిని అడిగిచ్చావు 10,000? నన్ను అడిగిచ్చావా? ఇప్పుడు ఆవిడ ఏమనంటుంది, పాస్టర్ గారు అట్ట నేను 10,000 అడిగేవాళ్ళట. అడిగితే ఆడికేమవుతాను, చెడ్డ అవుతాను. అడగకపోతే నీకేమవుతాను? కనుక ఇలాంటివన్నీ సాల్వ్ చేయడానికి ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, కుర్చీలో కూర్చున్నారు, పెద్దలు కొద్ది వయసులో ఉన్నవారు. వాళ్ళు ఏం చేయాలా? ఇలాంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు సాల్వ్ చేయాలి. వాళ్ళు పెద్దలు కనుక సంఘంలో అలాంటి వాళ్ళు ఉండాలి. నిజంగా చూడు, కొంతమంది నేను నిజంగా ఈ సంఘంలో ఎందుకు మెచ్చుకుంటానంటే, ఏదైనా ఫంక్షన్ అయిందనుకోండి, పురుషులందరూ కూడా కలిపి ఫంక్షన్ అయిన తర్వాత ఆడవాళ్ళందరూ కలిపి పాత్రలు దోవెత్తుంటే నిజంగా పరలోకంలో మీకు పట్టుచీరలతో దేవుడు జీవకిరీటాలు పెడతాడు. చెప్పండి కూడా ప్రభుని మహింపరచండి. ఈ సంఘంలో చేసిన పరిచర్య నేనే సంఘంలో కూడా చూడలేదు. మంచి మంచి బట్టలు కట్టుకుని వచ్చి మళ్ళీ మీరు పాత్రలు తోముతారు, ఆకులు ఎత్తేస్తారు. ఆ పురుషులు నిజంగా ఎంత గొప్ప మంచి పరిచర్య అంటే వారి పిల్లలు కూడా అన్నం పెట్టరు, వారి భార్యలు తిన్నారో లేదు చూడరు. మా పాస్టర్ మంది నువ్వు ఫంక్షన్ తీసుకెళ్తావు కానీ నన్ను పట్టించుకోవడానికి అది ప్రభు పని. ఎవడు ఆకలి ఆడే? మమ్మల్ని దేవుడు ఏం చేశాడు? సాంబార్ వడ్డించడానికి పెట్టాడు. సాంబారే వడ్డించాడు మానేసి నువ్వు తిన్నావా లేదు చూస్తావా? అలాంటి మనసు ఈ సంఘంలో ఉంది. దేవుడు మీ పిల్లలను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళును గాక. ఆమేన్. ఇది ప్రభు యొక్క సజీవమైన మందిరం. ఈ మందిరాన్ని ఎవరైతే బాగా కడతారో వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆమేన్. ఇక్కడ అననీయ ఆయనట స్వస్థపరచు వరం కలిగిన వాడు. పౌలు గారికి కళ్ళుపోయే 3 రోజులు చీకట్లో ఉన్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అననీయ ఎల్లో పౌలుకి ప్రార్థన చేయండి. ప్రభువా అది మంచోడు కాదు, నీకెందుకో నా నామము నిమిత్తం ఎన్ని నిందలైనా పడతాడు వెళ్ళమంటే, అననీయ అని ఒక ఆయన వెళ్ళి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవరైనా రోగి ఉంటే అతడు సంఘ పెద్దలు పిలిపించి ప్రభు నామంలో ఏం చేయాలట? నూనె రాసి. దేవుని బిడ్డ సేవకుడితో చూస్తే సాధు రాసుకుని బూడిద రాస్తుంది. అలాంటి సేవకుడితో మీరు తిరిగారు అనుకోండి, సేవకుల్లో ఉన్నటువంటి మహిమ ప్రభావము, ఆ యొక్క స్వస్థపరచు వరాలు, ప్రవచన వరాలు, వివేచన వరాలు దేవుడు మీకు ఇస్తాడు. ఆటోమేటిక్గా మీరు శిష్యులుగా మారుతారు. మీరు ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వరము, ఆ ఫలము మీకు రావటం లేదంటే మీ వ్యక్తిగత పనులు మీరు చూసుకుంటున్నారు, కానీ దేవుని ఇల్లు కట్టాలనే మనసు ఎవరికి లేదు. పౌలు అంటాడు ప్రతివాడు తమ సొంత కార్యాలు చూసుకుంటున్నాడు. ఈ సంఘం ఈ పాటికి దశ గలిలయ, సమరయ, యోదయ ప్రాంతాల్లో విస్తరించి అభివృద్ధి చెంది దేవుని రాజ్యాన్ని కడుతుందట. ఎవడైతే నా పని చేస్తాడో, మత్తయి సువార్త 7వ అధ్యాయం మీరు చదవట్లే కానీ, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. కానీ చాలామంది అడిగి పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? నా దేవుడు ప్రతి వాగ్దానానికి ఒక షరతు పెడతాడు. 6వ అధ్యాయం 31వ వచనంలో, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, 2వ దశకంలో 28వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే భూమి మీద సమస్త జనులకి నిన్ను ఇచ్చేస్తాడు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టలను అనుసరిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని విషయంలో వర్ధిల్లింపజేస్తాడు. వాగ్దానం ఇచ్చాడు. మాట వింటే సరిపోవు, దెయ్యాలు కూడా ఆయన మాట వింటాయి. సర్వోన్నతమైన దేవుని కుమారుడా యేసు మాతో నీకేం పనిని పేతురు కంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాయి. కానీ దెయ్యాలు దేవుని ఒప్పుకోవు, అందుకని అవి పాత్రలు పోతాయి. కానీ పేతురు ఒప్పుకున్నాడు నువ్వు దేవుని కుమారుడు అని. ఆయన మీద దేవుడు సంఘం కట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘంలో చాలామంది సీమోను లాగాలి, యాకోబు లాగాలి, ఆంద్రేయ లాగాలి, తోమా లాగాలి, దేవుడు శిష్యులు అనేక మంది లేవాలి. ప్రభు చిత్తమైతే సాటర్డే సిటీలో ఒక దాసుడు ఆ సేవకుడు వచ్చే లోపల గబగబ పాటలు పాడి నడిపిస్తూ ఒక 2 వెళ్ళి సువార్థికులుగా అక్కడ సిద్ధపరిస్తే అది దేవుని రాజ్యం కదా. ఆయన ఏమోసిపోతాడు? ఆయన ఉద్దేశం పెడితే సార్ దేవుని పని చేస్తే దేవుడు మా పని ఆయన నమ్మకంగా చేస్తున్నాడు కనుక బాబుని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నమ్మకం, చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటి మీద ఏం చేస్తాడు ఆ పనివాడిగా. ఇంతమంది సేవకులు ఆయన వెనకాల తిరుగుతున్నారంటే కారణం స్వార్థం ఎరిగిని చెప్పాలి. సేవకుడు దేవుని కొరకే కదా కడుతున్నాడు.
ఏంటి నిజంగా నత్తలు అయ్యారు కదా, ప్లాస్టిక్లు చేస్తున్న నాన్నగారు. ఏంటి అయ్యారు సార్ నిజంగా మీటింగ్లకి వెళ్ళి ఇచ్చిన డబ్బులే కదా అప్పుడప్పుడు ఆ సాటర్డే సిటీకి కానీ, లేకపోతే ఏమైనా రెడీమేడ్ సొమ్మ. మీరు నమ్మితే నమ్మరు కానీ ఒకసారి అమ్మగారు చైన్ పట్టుకెళ్ళి తాకట్టు పెడుతుంటే నాకు అనిపించింది, నిజంగా మా పాస్టర్ మరి అయితే నేనేవనో నువ్వు మళ్ళీ కొనవో నాకు తెలుసు, కానీ ఆ తల్లి అలగలేదు. దేవుడి పనే కదా పట్టుకెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎలా చేస్తున్నా అంటే దేవుని ఇల్లు కడుతున్నాడు. ఒరే ఇందులోంచి లేవాలరా సువార్థికులు. మా ఆత్మీయ తండ్రి మీద కుడి చేసి ఒకవేళ ఈయన సేవకుని చేస్తే ఇంకో సంఘం పెడతాడు. లేదు, ఈ సంఘమే గలలయ, సమరయ, యోదయ ప్రాంతాల్లో విస్తరిస్తుంటే ఈ 10 సంఘాల్లో మన బిడ్డలే సువార్థికులు ఉంటే ఆ తండ్రి ఇంకెంత ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన తాత ముత్తాతల కాలంలో చూస్తే ఒక్కొక్క సంఘంలోంచి సేవకులు వచ్చేవారట. ఆమె నేను WM చర్చిలోంచి లేచిన వాడిని, 18 మంది సేవకులు అయ్యారు. ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి దగ్గరికి కదా మేము వెళ్తాం, పండగ వస్తే ఆయన దగ్గరికి ప్రార్థన చేయించుకుంటాం. అలాగే ఆయన ఆశ కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డరా, మీరు సజీవమైన రాళ్ళగా మారాలంటే ఒక మాట చెప్తుంది, దేవుని మందిరంలో, బలిపీఠంలో, ఆలయంలో మీరు ఏం చేయబడాలట? అతకబడాలి. మీ మనసు స్వభావాలు, అలవాట్లు, మీ తలంపులు, మీ ఉద్దేశాలు వేరుగా ఉన్న దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఒకే ఒకటి యేసు రక్తములో కడిగబడిన కుటుంబంగా మారాలి. కానీ ఇంకా మనకు రంగు, రుచి, చిక్కదనం అని డివైడింగ్ మైండ్ ఉంటే ఇంకా నీ ఇల్లు క్రీస్తు అనే బండ మీద నీ అంతటి నువ్వు కట్టుకోలేదని అర్థం. వాన వస్తుంది, వరద వస్తుంది, తుఫాను వస్తుంది, కూలిపోతే జాగ్రత్త. క్రీస్తు అనే బండ మీద విశ్వాసంతో కట్టుకుంటే దేవుడు ఒక మంచి కుటుంబానికి ఇస్తాడు, మంచి భార్యని ఇస్తాడు, స్వర్గసీమ లాంటి ఇల్లుని ఇస్తాడు. అదే దేవుని ఇల్లు. ఆ ఇల్లు కట్టలు, ఆ ఇంట్లో స్వర్గం అనిపిస్తున్న నీవు, ఆనందం అనిపిస్తున్న నీవు, ఆ ఆనందం దేవుడు కూడా పొందాలంటే సజీవమైన రాళ్ళగా నువ్వు మారి అనేక మందికి కలిసి దేవుని ఇల్లు కట్టాలి. దేవుని ఇల్లు కడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో అంటాడు, నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు ఉన్నవి, లేని ఎడలా నేను చెబుతున్నాను నేనుండు స్థలములో. అబ్బా, ఒకసారి సార్ ఉన్న రూమ్లో మమ్మల్ని తీసుకెళ్తారు. సార్కి ఏ భోజనం పెడతారు సార్? ఫ్రై, పీసులు, వీళ్ళు తింటారు. నాకేంటంటే నాకు సరిగ్గా పళ్ళు ఉండవు, వీళ్ళు జాయింట్లు ఇస్తారు. ఏం తింటావు? అందుకే నేను లైన్ నిలబడిపోయి ఒక్కోసారి అక్కడ తింటే పోసరం ఉంటాడు. సార్ అని బకెట్ తీసుకొస్తారు. నీ బకెట్ కదా అన్నవరావు పక్కన అంటారు. వీళ్ళు నతాను వీళ్ళు అందరూ తీసుకొస్తారు, స్పెషల్ తీసుకొస్తారు. నాకు చక్కగా పప్పు సార్ అయితే సూపర్గా ఉంటుంది. కానీ సార్తో వెళ్ళామనుకోండి కొంతమంది అంటారు, ఎల్లబడికి ఏ పులు ఊపులు పాపం ఆయన తీసేసి సాంబార్ వేయమంటారు. ఆయన నాలాడి మనిషి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. మన లాస్ట్లో క్రిస్మస్ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు జాయింట్ల మీద జాయింట్లు, ఆ జాయింట్ తీసి కవర్ కింద తిట్టాను. ఆ తర్వాత చూసుకునే వాళ్ళకి తెలియదు. కానీ ఆయన మనసు ఏంటంటే చెప్తున్నాను, శ్రేష్టమైన భోజనం పెట్టాలని చాలామంది ఆశపడతారు. కానీ సువార్థికుడు దేవుని మనసు, క్రీస్తు కలిగిన మనసులట ఏంటి సాదాసీదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ఎంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. లేని ఎడల ఆయనుండే చోట్లో, ఆయనుండే స్థలంలో నిన్ను నన్ను పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడో తెలుసా? ఈ భూలోకంలో నువ్వు ఎలా మారాలా? అననీయంగా మారాలి. 3వదిగా అక్కడ ఉంది, 27వ వచనం, అపోస్తలుల కార్యం. బర్నబా ఆదిమ సంఘము గలిలయ, సమరయ, యోదయ ప్రాంతంలో సంఘం విస్తరించి అభివృద్ధి చెంది దేవుని చిత్తానికి లోబడి దశ దిశలో వ్యాపించడానికి మొట్టమొదటిగా సౌలు పౌలుగా మారాడు. మంచి సువార్థికుడు. ఆయన కట్టుకుంటూ పోతున్నాడు. కట్టుకున్న వాటిని బలపరచడానికి అననీయ ఏంటి, అదేవిధంగా 27వ వచనంలో ఏంటి బర్నబా, అదేవిధంగా 32వ వచనంలో పేతురు ఉపదేశకుడు, 5వ వచనంలో తబిత. సంఘంలో ఉన్న కొంతమంది తబితలుగా మారాలి. సేవకుడికి సంఘానికి ఏదో అవసరమో ఏంటి ఆ యొక్క పరిచయం చేయడానికి, అవసరం తీర్చడానికి ఒక తబితలాగా దేవుడు మారు. ఈ 5గురట ఆ 9వ అధ్యాయంలో కలిసి పని చేశారు కనుక సంఘం విస్తరించింది, దేవుని రాజ్యం వ్యాప్తించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది అమ్మ ప్రార్థనా పరులు ఉన్నారు? చేయి పైకెత్తండి. ప్రార్థనా పరులు ఒకసారి కెమెరా అలా తిప్పు బాబు, అలా ఉంచు అమ్మ, చేతి పైకెత్తాను. గత 2 సంవత్సరాల నుంచి మీరేనమ్మా చేయి పైకెత్తాను, ఆపేస్తారు పైకెత్తాలా. ఎంతమంది అమ్మగారు ప్రార్థనా పరులు? 7. నేనంటాను ఇంకో 7గురిని సువార్తక టీం చేసి హాస్పిటల్ పరిచర్య, లేకపోతే ఎవరికైనా బాగపోతే మీతో పాటు తిరిగే ఎస్తేరు టీం
ఎస్తేర్ ఏం చేస్తుంటే ఉపవాసం ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు మన ప్రతి నెల ఆన్లైన్ సార్ ప్లాన్ చేస్తున్నారు. సంఘంలో ఎవరికైనా బాగోకపోతే ఆ చీటీ మీరు రాసేస్తారు. ఈ చీటీలు ప్రతిరోజు రోజుకు గంట, అది పగలో రాత్రి 7 మీరు కలిపి ప్రార్థన చేస్తే నిత్యము బలిపెట్టి మీద అగ్ని మండుతుంటే ఆ నీళ్ళు దాని మీద పొయ్యి మీద పెట్టిన ఏదైనా సరే ఆవిరైపోదమ్మా. కనుక జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా. ఈ మిగతా 7 మంది సువార్థికులు తబితాలు ఏం చేయాలంటే మీ ఇరుగు పొరుగు వారికి రెడీగా కిట్టి పట్ల 7 రోజులు పెట్టి ఒక్కొక్క మూల సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు సంఘంలో ఉన్నారు, అమ్మ ఈ వారం బుధవారం మీ దగ్గరికి వస్తాయి ఈ నెల అని అక్కడికి వెళ్ళి ఆ పక్క వాళ్ళు వాక్యం గీక్యం కాదు, ప్రేమతో రిలేషన్షిప్, ఒక చిన్నదేదో పార్టీ లాగా, చిన్నదేదో గెట్ టుగెదర్ లాగా ఏదో లాంటిది పెట్టి అమ్మగారిని పిలిపించి మీరు అందరూ మాట్లాడుకుని టీ బిస్కెట్ తినేసి వచ్చారు. అలా 2-3 సార్లు చేస్తే 4వసారి తప్పనిసరిగా వాళ్ళు వాక్యం ఉండడానికి సంఘములు అలాంటి వాళ్ళు లేవాలి. ఇంకా 7 సంఘాలు కట్టాలి. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని మనం కడితే మన పని అయినా దేవునికి స్తోత్రం కలిగి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 వచనం. చివరిగా ఆత్మన ఇల్లు, దేవుడి చిత్తమైన ఇల్లు, దేవుని ఇల్లు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వారు బబులోను దేశానికి బానిసలుగా కొనుగోబడ్డారు. 123 మంది అక్కడ రాజకుమారులు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ 1వ అధ్యాయంలో రాజు భుజించే భోజనం వారు చేయకుండా, వారు దేహము దేవుని ఆలయము గనక దేవుడు ఆత్మ నివసించు నిలయము భావించి రాజు భుజించే భోజనం వద్దనుకొని, రాజు భుజించే భోజనం చేస్తే అపవిత్రమైపోతామని, నా దేవుడు పరిశుద్ధుని గనక మేమును పరిశుద్ధంగా ఉంటేనే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఏం జరగబోతుందో ప్రవచన వివేచన ఆత్మలో దేవుడు మాకు అనుగ్రహిస్తాడు గనక ఆ దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వారు 4 ఒక టీం అయిపోయి వారు దేహాన్ని పవిత్రంగా కాపాడుకున్నారు. అందుకే ఆ దేశంలో ఎవరూ చెప్పలేకపోయి రాజు యొక్క ఆ కోరికను, రాజు దర్శనాన్ని ఒక దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వారు ఈ 4 కలిసి ప్రార్థనాపూర్వకంగా దేవుడి యొద్ద నుంచి వరం పొందుకొని రాజుకు చెప్పారు. వెంటనే రాజు బహుగా బహుమతులు ఇచ్చి ఆయన సాష్టాంగపడి నమస్కారం పెట్టి ఆ బబులోను దేశంలో 122 మంది మీద అధికారిగా దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సంఘంలో పురుషులు అలా బయలుదేరాలి. మీ దేహము దేవుని ఆలయము కనుక మీ దేహాన్ని చాలా పవిత్రంగా కాపాడుకోవాలి. లోకంలో ఉన్న మచ్చ, మడత, డాగు, కలంకం ఏమీ అడ్డుకోకుండా ఎవరైతే ఉంటారో నీ భవిష్యత్తు ఏమిటో కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే దేవుడు చూపించేస్తాడు. మీ బిడ్డల భవిష్యత్తు ఏమిటో, ఒకవేళ ఏ దిక్కు నుంచి నీ ఇంటి మీదకి ఉపద్రవం వస్తుందో, ఏ దిక్కు నుంచి నీ ఇంటి మీద తుఫాను వస్తుందో, ఏ దిక్కు నుంచి వరద వస్తుందో, ఇవన్నీ నీకు తెలిసిపోతాయి కనుక ప్రార్థన చేస్తే నా దేవుడు ఆ సమస్య నుంచి తప్పించి యోబు చుట్టూ కంచెలు ఉంచినట్టుగా, యోబు చుట్టూ, యోబు ఆస్తి చుట్టూ, యోబు బిడ్డల చుట్టూ 3 కంచెలు ఉంచినట్టుగా దేవుడు కూడా నీ కుటుంబం చుట్టూ కంచె ఉంచుతాడు. నీ కుటుంబానికి డోకా ఉండదు. ఎందుకో తెలుసా? మనమే ఆయన ఆలయం, దేవుడు నివసించు ఆత్మ నిలయం గనక ఈ దేహాన్ని స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మాటతో కానీ, చూపుతో కానీ, నడకతో కానీ, పడకతో కానీ మనము దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి కానీ దేవుని అవమానపరిచేవారిగా ఉండకూడదు. ఎందుకంటే మీ బిడ్డలు గొప్పవారు అవుతారమ్మా. నువ్వు కష్టపడ్డావు, ఇంత కష్టపడి దేనికోసం? ఏ రోజైనా సుఖంగా తిన్నావా? ఏ రోజైనా సుఖంగా నిద్రపోయావా? ఏ రోజైనా నీ కోసం మంచి చీర కొనుక్కున్నావా? నీ పిల్లల కోసమే కదా. వాళ్ళ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే నీ దేహాన్ని దేవుని ఆలయంగా మార్చుకోవాలి. నువ్వు పడ్డ కష్టం మళ్ళీ నీ పిల్లలు పడాలా? వారు ఉన్నతమైన స్థితిలో ఉండద్దా? అలా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడి కనుక నీవు పరిశుద్ధుడిగా ఉంటే నీ పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందా.